మహారాష్ట్ర ఠానే శివారు ప్రాంతంలో అంతరాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 27.21 కోట్ల విలువైన 13.6 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్స్ యూనిట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేయగా ముమ్రా ప్రాంతంలోని ఓ ఆసుపత్రి వద్ద సయ్యద్ అనే నిందితుడి నుంచి 23.5 గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంపై మధ్యప్రదేశ్కు చెందిన అమర్ సింగ్ గుజ్జర్, కైలాష్ బలాయ్ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.30 కోట్లు విలువ చేసే 3.51 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కలిపి విచారించగా మధ్యప్రదేశ్కు చెందిన మనోహర్ లాల్, రియాజ్ అలియాస్ రాజు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేల్చారు. ఈ మేరకు ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్కు వెళ్లి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 19.91 కోట్ల విలువ చేసే 9.95 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. 5గురిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.